హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఛానల్ ప్రారంభించి 5 నెలలు పూర్తయింది. అలాగే ఇంత తక్కువ సమయంలో ఎంతో ఆదరణ చూపించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే మనం ప్రధానంగా ఈ ఇంటి నిర్మాణం సంబంధించినంత వరకు ప్రతి విషయాన్ని మీ అందరికీ సమగ్రంగా సవివరంగా అందించాలి అనే ప్రయత్నంతోనే నేను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. అలాగే ఆ ప్రయత్నంలోనే భాగంగా మనం కన్స్ట్రక్షన్ నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మనకి ఏ విషయం పట్ల పూర్తి అవగాహనతోటి మనం గనక వర్క్ ప్రారంభించినట్లయితే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు తెలియజెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు అయ్యేటువంటి ఖర్చు గురించి కూడా చాలామంది రకరకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి ప్లాన్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేస్తారు. అయితే దీనిలో ఇంకా పూర్తి అవగాహన విత్ అట్మోస్ట్ యాక్యురసీ ఉండే విధంగా మీకు అందించేందుకే నేను ఈ యొక్క ప్రాక్టికల్గా మనం వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తూ దానికైనటువంటి ఖర్చు ఎంత అనే విషయాలు కూడా ఐటమ్ వైజ్గా మీకు క్వాంటిటీస్తో సహా తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వివరాలు మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి. కాకపోతే కొన్ని ప్రదేశాలను బట్టి, అలాగే మనం సెలెక్ట్ చేసుకునే ఐటమ్స్ని బట్టి మన యొక్క వర్క్ ఎగ్జిక్యూషన్లో మనం కొంత కాస్ట్ వేరియేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి, అలాగే మన యొక్క వర్క్ నిర్వహించుకునేటువంటి ప్రదేశాన్ని బట్టి ఆ మెటీరియల్ అవైలబిలిటీ అండ్ సాయిల్ కండిషన్స్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మన యొక్క కాస్ట్ కొంచెం వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ బట్ యూ విల్ గెట్ అట్మోస్ట్ యాక్యురేట్ ఐడియా. సో ఈ విధంగా ఈ ప్రాసెస్లో మనం ఇంతకుముందు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అప్ టు ఆర్ఆర్ మ్యాసనరీ బిలో ప్లింత్ బీమ్ లెవెల్ అనే విషయం వరకు తెలుసుకున్నాము. దాని తర్వాత మొరం ఫిల్లింగ్ అట్ ద బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేశాము. అలాగే దానికి అనేటువంటి టోటల్ ఖర్చు 68,160 రూపీస్. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ సంప్ యొక్క స్లాబ్ వర్క్ను కంప్లీట్ చేసుకున్నాము. ఆ స్లాబ్కు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ 16,600 రూపీస్. అలాగే దాని తర్వాత మనం ఈ ఆర్ఆర్ మ్యాసనరీ ఇన్సైడ్ టోటల్గా సాయిల్ ఫిల్లింగ్ అంతా కంప్లీట్ చేసుకుని, ఆర్ఆర్ మ్యాసనరీ పైన మార్కింగ్ అంతా చేసుకుని, ప్లింత్ బీమ్ వర్క్ కూడా నిర్వహించుకున్నాము. ఈ ప్లింత్ బీమ్ వర్క్ కూడా ఆల్ పుట్ టుగెదర్, అంటే రీఎన్ఫోర్స్మెంట్, సెంటరింగ్, కాంక్రీటింగ్ ఛార్జెస్, ఎవ్రీథింగ్ ఆల్ పుట్ టుగెదర్ 1,23,000 రూపీస్ ఎక్స్పెండిచర్ చేయటం జరిగింది. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నంత వరకు ఆ టోటల్ ఎక్స్పెండిచర్ అనేది 12,59,000 అయింది ప్రజెంట్ ఈ ఎగ్జిక్యూట్ చేసిన ఐటమ్స్ తోటి. సో ఇక్కడ మనము మన కన్స్ట్రక్షన్ చేయదలుచుకున్న బిల్డింగ్ ఎక్స్పెక్టెడ్ స్లాబ్ ఏరియా డూప్లెక్స్ బిల్డింగ్ అనుకుంటున్నాము. సో దానిలో G+1 కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత స్టైర్ కేసెడ్ రూమ్ విత్ ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే 3,200 రూపీస్ స్క్వేర్ ఫీట్ అనేది ఏరియా వస్తుంది. ఈ ఏరియాకు మనం కనుక వర్క్ ఎగ్జిక్యూషన్ ఎంత అవుతుంది అనేది చూసుకున్నట్లయితే 458 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది ఎస్ఎఫ్టీకి అప్ టు కాస్టింగ్ ఆఫ్ ప్లింత్ బీమ్స్, అంటే వర్క్ ప్రారంభించిన తర్వాత ప్లింత్ బీమ్స్ వరకు కంప్లీట్ చేయడానికి మనకు అయ్యేటువంటి టోటల్ ఎక్స్పెండిచర్ 458 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఫర్ టోటల్ స్లాబ్ ఏరియా ఆఫ్ 3,200 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్. ఈ విషయాన్ని ఇంకా వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐటమ్ వైజ్గా, స్టేజ్ వైజ్గా మనకు స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఎంత వర్కౌట్ అవుతుంది అనేటువంటి వివరాలు కూడా ఇంకా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా మీకు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్కి కానీ ఏ రకంగానైనా కానీ మీకు వర్క్ ఎగ్జిక్యూషన్ చేసుకునేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇందులో మొట్టమొదటి ఐటమ్ ఏంటంటే బేసిక్ అరేంజ్మెంట్స్ లైక్ పవర్, వాటర్, పర్మిషన్స్, డ్రాయింగ్స్ ఎట్సెట్రా. ఇవన్నీ ఆల్ పుట్ టుగెదర్ అంటే మొత్తం 4,25,000 రూపీస్. అండ్ అది మన యొక్క 3,200 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అయ్యేటువంటి ఖర్చు స్క్వేర్ ఫీట్ వైజ్గా చూసుకుంటే 135 రూపీస్ అవుతుంది. అలాగే ఎర్త్ వర్క్, పీసీసీ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ కాలమ్ ఫుటింగ్స్ ఇవి మొత్తం 3,14,000 రూపీస్ అండ్ వర్క్స్ అవుట్ టు 98 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. అలాగే ఫుటింగ్స్ కాంక్రీట్, కాలమ్స్ కాంక్రీట్ అప్ టు ప్లింత్ బీమ్ లెవెల్ 1,66,000 రూపీస్, వర్క్స్ అవుట్ టు 52 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. అలాగే ఎక్స్క్లూజివ్ అండర్ గ్రౌండ్ సంప్ ఎక్స్పెండిచర్ కూడా విడిగా ఇచ్చాను. 6,500 లీటర్స్ కెపాసిటీ, వర్క్స్ అవుట్ టు 30 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. అలాగే ఫిల్లింగ్ ఆఫ్ సాయిల్ అండ్ ఆర్ఆర్ మ్యాసనరీ కన్స్ట్రక్షన్ ఇన్ బిట్వీన్ కాలమ్స్ ఫర్ ద బేస్మెంట్. ఈ ఎక్స్పెండిచర్ కూడా 3,33,660 రూపీస్ అవుతుంది. సో దీనికి మనం స్క్వేర్ ఫీట్ వైజ్గా కనుక చూసుకున్నట్లయితే 104 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఆర్ఆర్ మ్యాసనరీ మనం కన్స్ట్రక్ట్ చేయటం ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్ అనేటువంటి ఒక ప్రశ్న. అయితే ఆర్ఆర్ మ్యాసనరీ అనేది మన గ్రౌండ్ కండిషన్స్ పైననే పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే యూజువల్గా మన యొక్క బిల్డింగ్ ప్లింత్ లెవెల్, దట్ మీన్స్ ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్ ఆఫ్ బిల్డింగ్ షుడ్ బీ అబోవ్ 3.5 feet విత్ రిఫరెన్స్ టు ది రోడ్ లెవెల్. ఈ విధంగా కనుక మనం ఫిక్స్ చేసుకున్నట్లయితే మన యొక్క బిల్డింగ్ బేస్మెంట్ లెవెల్కు అలాగే గ్రౌండ్ లెవెల్కు, ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్కు ఉన్నటువంటి ఆ లెవెల్ డిఫరెన్స్ మనము ఎర్త్ ఫిల్లింగ్ చేసి రేస్ చేసుకోవాల్సి వస్తుంది. అలా ఎర్త్ ఫిల్లింగ్ ద్వారా మన యొక్క బేస్మెంట్ హైట్ని ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు టు హ్యావ్ ఎ ప్రాపర్ రీటైనింగ్ ఫర్ ది ఫిల్డప్ సాయిల్ వీ నీడ్ టు బిల్డ్ ఆర్ఆర్ మ్యాసనరీ. సో అది మస్ట్. ఈ ఆర్ఆర్ మ్యాసనరీ కట్టడం వల్ల ఇంకొక ఉపయోగం ఏమిటంటే బై ఎనీ ఛాన్స్, ఎందుకంటే ఆ ఓపెన్ గ్రౌండ్స్లో ర్యాట్స్ ఉంటాయి. ఆ ర్యాట్స్ వల్ల మనకు అవి హోల్స్ డిగ్ చేసుకుంటూ వెళ్ళి ఇంటి లోపల ఉండేటువంటి మట్టిని తవ్వి బయటకు లాగేస్తే ఆ ఎర్త్ ఏదైతే ఉన్నదో అదంతా బయటకు వెళ్ళిపోవటం వల్ల అక్కడ హాలో ఏర్పడటము, లేటర్ డేట్లో ఆ ఫిల్డప్ సాయిల్ ఏదైతే ఉన్నదో అందులో హాలో ఏర్పడటం వలన మన యొక్క బిల్డింగ్ ఫ్లోరింగ్ అట్ ద బేస్మెంట్ లెవెల్ అనేది ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం ఆర్ఆర్ మ్యాసనరీ వర్క్ అనేది కట్టడం అది అవసరం. అలాగే ఈ ఆర్ఆర్ మ్యాసనరీ వాల్ బిల్డ్ చేసేటప్పుడు కూడా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవటం అనేది మంచిది. ఆ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అంటే వేర్ ఎవర్ అవర్ వాటర్ సప్లై లైన్స్, డ్రైనేజ్ లైన్స్ ఆర్ కమింగ్, ఆ ప్రత్యేకమైనటువంటి ప్రదేశాల్లో మనం వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రొవిజన్ ఫర్ టేకింగ్ ద పైప్స్ అవుట్ సైడ్. అదర్వైజ్ మనం ఏంటంటే ఆ యొక్క వాల్స్ని మరి తర్వాత మనకు అవసరమైనటువంటి ప్రదేశాల్లో బ్రేక్ చేసుకుని మనం అందులో నుంచి ఆ డ్రైనేజ్ పైపింగ్ కానీ ఈ వాటర్ సప్లై పైపింగ్ కానీ ప్రొవిజన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకుని ఆ వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మన గ్రౌండ్ లెవెల్కి మన యొక్క బిల్డింగ్ లెవెల్కి ఉండే డిఫరెన్స్ని ముందుగానే మనము ఎస్టిమేట్ చేసుకుని చేయగలిగితే పర్వాలేదు. ఒకవేళ దాన్ని కనుక మనం ముందుగా గమనించుకోలేని పరిస్థితులు, మన అబ్జర్వేషన్ కనుక అది తర్వాత చేసుకుందామనే ఉద్దేశంతో కనుక ముందుగా నిర్వహించుకున్నట్లయితే తర్వాత ఆ ప్రదేశంలో కొంచెం ఆ యొక్క వాల్ను కొంచెం డిస్మాంటిల్ చేసి హోల్స్ అవి తయారు చేసుకుని మన పైపింగ్ ప్రొవిజన్ అనేది ఇవ్వవలసి వస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఈ యొక్క ఫిల్లింగ్ ఆఫ్ సాయిల్ ఇన్ ద బేస్మెంట్ అప్ టు ప్లింత్ బీమ్ లెవెల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కాస్టింగ్ ఆఫ్ ప్లింత్ బీమ్స్ అనే వర్క్ కూడా మనం నిర్వహించుకుంటాము. ఈ కాస్టింగ్ ఆఫ్ ప్లింత్ బీమ్స్ అనేది మనకు ఆల్ పుట్ టుగెదర్ 1,23,000 రూపీస్ అవుతుంది. సో దీనికి అయ్యేటువంటి ఖర్చు మనము మన యొక్క స్క్వేర్ ఫీట్ వైజ్గా డివిజన్ చేసుకున్నప్పుడు దాదాపుగా 40 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. సో అప్ టు ప్లింత్ బీమ్ లెవెల్ యాజ్ ఆన్ డేట్
మనకి అయినటువంటి టోటల్ ఎక్స్పెండిచర్ 468 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి కండిషన్స్లో ఈ కాస్ట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఈరోజు యాక్చువల్గా మనం కట్టవలసిన బిల్డింగ్ డూప్లెక్స్, అందులో స్టెయిర్ కేస్ హెడ్ రూమ్ ఉంటుంది, ఆ పైన ఇంకొక అడిషనల్ రూమ్ ఫర్ మల్టీపర్పస్ లాగా మనం ప్రొవిజన్ కనుక చేసుకున్నట్లయితే 3200 ఏరియా వస్తుంది. అలా కాకుండా మనం ఓన్లీ 2 ఫ్లోర్స్ని కంప్లీట్ చేసుకుని ఒక స్టెయిర్ కేస్ హెడ్ రూమ్ మాత్రమే ప్రొవిజన్ చేసుకుని వదిలిపెట్టేసినట్లయితే కనుక అరౌండ్ 2500, ఆ పైన మళ్ళీ ఇంకొక 200 ఎస్ఎఫ్టీ మనకు ఆ స్టెయిర్ కేస్ ఏరియా వచ్చే అవకాశం ఉంటుంది. టోటల్గా 2700 రూపీస్ ఎస్ఎఫ్టీ అనేది మనకి టోటల్ బిల్డప్ ఏరియా వస్తుంది. ఎప్పుడైతే ఏరియా తగ్గుతుందో అప్పుడు మన యొక్క కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అంటే మన యొక్క ఏరియా ఆఫ్ ది స్లాబ్ ఎంత అనే దానిపైననే మన యొక్క కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది బేసిక్గా డివిజన్ చేసుకుంటాం కనుక ఈ కాస్ట్ అనేది దానివల్ల వేరే అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులోనూ మనం ఇంకొక విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క స్ట్రక్చరల్ డిజైన్ చేసేటప్పుడు మనం డూప్లెక్స్ బిల్డింగ్ అనుకుని కనుక డిజైన్ చేసేటట్లయితే వీ నీడ్ టు గో ఫర్ అడిషనల్ సేఫ్టీ 1 more ఫ్లోర్. అలా ఫౌండేషన్ డిజైన్ కనుక మనం తీసుకున్నట్లయితే లేటర్ డేట్లో ఎప్పుడో మనం ఒకసారి మనకు బడ్జెట్ అనుకూలించినప్పుడు, అలాగే మనకి వ్యక్తిగతంగా అవసరం ఉంది అని అనిపించినప్పుడు మనం అడిషనల్ ఫ్లోర్ నిర్మాణం చేసుకోవటం వల్ల మనకు ఈ ఫౌండేషన్ కాస్ట్, ఫౌండేషన్ డిజైన్స్ ఇవన్నీ ముందుగానే ఉంటాయి. మనకు ఆ తర్వాత ఏమీ ఇబ్బంది లేకుండా ఆ పైన అడిషనల్ ఫ్లోర్ అనేది మనం బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాలు గమనించుకోగలరు. అలాగే మరిన్ని డీటెయిల్స్ ఫర్దర్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ గురించి మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.